ఇతన్ని చూడండి, ఆడపిల్లల ముందు కామెడీ చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేసావంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నిన్ను చూసి నవ్వుతారు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ నిక్కర వేసుకుని నీ వల్ల కాదు, చెప్పే లోపులు చేసావు, పడ్డావు. ఎర్ర ప్యాంట్ వేసుకుని బయలుదేరాడు మన హీరో. రా తేల్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎదుటి వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎదురుగా ఉన్న మాస్టర్ ఈ వ్యక్తి కాలుని పట్టుకుని అతను కింద పడిపోయేలా చేశాడు. ఇతను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. ఒక్కోసారి మనం అటాక్ చేయడానికి ముందే మనపైన అటాక్ జరిగిపోతుంది. ఇతని బుర్ర రామకీర్తన పాడింది. ఇది చాలా సింపుల్. మీరు బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే మీ కిక్ కూడా చాలా బలంగా ఉంటుంది. మిత్రులపైన మీరు ట్రై చేయకూడదు. అలా చేస్తే ఇలాగే జరుగుతుంది. నాకేమనిపిస్తుందంటే ధోని తన హెలికాప్టర్ షాట్ ని ఇంకొంచెం వర్కౌట్ చేస్తుంటే బాగుండేదని. మన ప్రభుత్వం ఉంది కదా, అది పని ఇంకొంచెం బాగా చేయాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను ఎక్కువగా ఉండే సీసీ బైక్ ని తీసుకుని ఉండాల్సింది. మన ఇండియన్స్ లో ఉండే ముఖ్యమైన ప్రాబ్లం ఇది. సలహాలు ఇచ్చే విషయంలో అందరికంటే ముందుంటారు. కానీ ఒక మాట చెప్పనా, ఈసారి ఎవరికైనా ఈ కీర్తి జ్ఞానాన్ని అందించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు చెప్పేది తప్పైతే కొంపలు అంటుకుంటాయి.